అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సమ్మ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ 101 దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. చూడమ్మా, మీనరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, మే నెల ఎట్లా ఉంది చూడు. మీనరాశి వల్ల మే నెల ఎట్లా ఉంది, ఎలా అవుతుంది, పేరు మీద ఎలా జరుగుతుంది చూడమ్మా. మే నెల మీనరాశి వాళ్ళ జాతకంలో ఎలా ఉన్నదంటే కానీ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో ఖర్చులు, సమస్యలు, అవమానాలు, లేనిపోని బదలాములు, లేనిపోని నిందలు, మంచి చేయడానికి పోయినా కూడా చెడుతనం రావడం, చెడుతనం చెప్పడం చాలా ఉంటుంది. ఈ రాశి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్నేహాలు, సావాసాలతో పనిలో ఉన్న వాళ్ళకు ఇబ్బందులు పడతారు. నమ్ముకున్న వాళ్ళు దూరమైపోతారు. చేసన్నవాడు సహాయం చేయడు, నమ్ముకున్నవాడు దగ్గరికి రాలేడు, ఇస్తున్నవాడు టైంకి ఇవ్వలేడు, చేస్తున్న మనిషి ముందుకు గెలుపు కాలేడు. అట్లా అంటే స్నేహంతో ఉన్నవాళ్ళు, పార్ట్నర్షిప్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురొస్తాయి. సొంతంగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు, సొంతంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, సొంతంగా ఒక టాలెంట్ మీద ఉన్నవాళ్ళు, ఒక పొజిషన్లో వచ్చిన వాళ్ళు ఏ చిక్కు, ఏ సమస్య ఉండదు వాళ్ళకు. కానీ స్త్రీలకు మాత్రం ఈ నెల మీద, ఇలాకు ఈ మే నెల లోపట ఈ మీనరాశి మీద ఎట్లా ఉన్నదంటే కానీ అంతగా కలిసిగా లేదు. స్త్రీలకు చాలా అష్టదరిద్రం అనేది వెంటాడుతున్నది. వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి గుడికి కానీ, ఒక అమ్మవారి గుడికి కానీ 5 వారాలు అట్లా గుడికి వెళ్ళేసి అట్లా అమ్మవారికి పూజలు, నోమాలు చేస్తే స్త్రీలకు భార్య భర్తల్లో బాగుంటుంది, ఉద్యోగంలో కూడా బాగుంటుంది, వాళ్ళు చేసే వ్యాపారంలో కూడా, వృత్తిలో కూడా బాగుంటుంది. మనకు ముస్లిమ్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా మన మసీదుకి వెళ్తే మంచిది, ఇంకా బాబా దర్గాకు పూజలు చేస్తే కూడా మంచిది, ఇంకా మన ప్రభుకు నమ్ముకున్న వాళ్ళు ప్రభుకి ప్రార్థనలు చేస్తే కూడా, ఇలా స్త్రీలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళు ఉన్నా కూడా అలా నమస్కారం పూజలు చేస్తే మీ ఇంట్లో పిల్ల పాపలతో శుభంగా ఉంటారు. అత్తమామతో, తమకి భార్య భర్తలతో, తమకు సంతానం కాలేని వాళ్ళ సంతాన విషయంలో, చదువుకుంటున్న వాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రతి ఒక్క విధానంలో కానీ ఇళ్లకు ఈ రాశి మీద కలిసి వస్తుంది. ఈ యొక్క పూజ 5 వారాలు లేకుంటే ఒక 11 వారాలు ఇలా ఖచ్చితంగా మీరు పూజ చేయండి. ఇది వారాలు పాటించండి. మీకు అనుకున్న సవ్యంగా, నమ్ముకున్న పనిలో సవ్యంగా మీకు ముందుకు జయమవుతుంది. మిమ్మల్ని చూసి నమ్ముకున్న వాళ్ళు, మిమ్మల్ని చూసి చిన్న చూపు చూసిన వాళ్ళు ఇక మీ దగ్గరికి ఎత్తుకుంటూ వస్తారు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మీరు కష్టపడ్డ వాళ్ళు కూడా ఈ పూజ చేస్తే మీ ఉన్న మీద దోషాలు, చిక్కులు కూడా వెళ్ళిపోతాయి. కానీ ప్రతి ఒక్క పనిలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆ ప్రతి ఒక్క పనిలో మీకు అంత లాభం జరుగుతుంది. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఓపిక పట్టి పనిచేస్తే మీకు హరికాళ్ళకు ముందుకు ఏ ప్రాబ్లం రాదు, ఏ సమస్య ఉండదు. కొంచెం మీరు ఓపిక ఎక్కువ ఉంటే మీకు అది అంత మాత్రం చాలా మంచిది. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి. చదువు విద్యలో విషయంలో ఉన్నవాళ్ళు, ఇంకా ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా మీరు పాటిస్తే అందరికీ శుభమవుతుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఇది ఒక దేవుడిది పూజ మీరు ఇంట్లో కంపల్సరీగా చేయండి, మీకు శుభాలు జరుగుతాయి. పిల్ల పాపలతో, భార్య భర్తల విషయంలో కూడా అది చాలా భాగ్యరేఖ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న ఏ దోషం ఉన్నా, ఏ కీడు ఉన్నా కూడా అది తొలగిపోతుంది. మీకు ఇంట్లో సౌభాగ్యంగా పిల్ల పాపలతో సంతోషంగా ముందుకు కొనసాగుతారు. ఈ నెల ఎట్లా ఉందంటే కొంచెం మీకు మామూలుగా ఉంది. స్త్రీలకు ప్రతి ఒక్కరు చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా చేయండి, పూజ మొదలు పెట్టండి. మీరు నమ్ముకున్నట్టు, అనుకున్నట్టు మీ చేతికి తగ్గుతుంది. ఎక్కడ పోయినా కూడా మీకు భాగ్యరేఖ జరుగుతుంది. అందరికీ నమస్కారం.